ఇప్పుడు మనం లీప్ ఇయర్ను ఫైండ్ అవుట్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. లీప్ ఇయర్ను ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. ఇయర్ను 400తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్ అవుతుంది. లేదా 100తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాకుంటే అంటే నాట్ ఈక్వల్ టు 0 అవుతూ 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు అది లీప్ ఇయర్ అవుతుంది. అంటే y percentage 100 not equal to 0 and y percentage 4 equal to 0 అవుతుంది. దీన్ని బట్టి ప్రోగ్రామ్ రాద్దాం. hash include less than stdio.h greater than hash include less than conio.h greater than void main open brace. ఇయర్ కోసం ఒక ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేద్దాం. int y సెమీకోలన్ clr అవుట్పుట్ స్క్రీన్ క్లియర్ అవుతుంది. printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ ఎంటర్ ఏ ఇయర్ డబుల్ కోట్స్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్ scanf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్ %d డబుల్ కోట్స్ కామా ఆంపర్సాండ్ y క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇక లీప్ ఇయర్ కండిషన్ స్టేట్మెంట్ రాయాలి. if ఓపెన్ బ్రాకెట్ y percentage 400 డబల్ ఈక్వల్ టు 0 క్లోజింగ్ బ్రాకెట్ ట్రూ అయితే printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ దిస్ ఈజ్ అ లీప్ ఇయర్ డబల్ కోట్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ 100తో డివైడ్ చేయాలి, 4తో డివైడ్ చేయాలి. else if ఓపెన్ బ్రాకెట్ y percentage 100 నాట్ ఈక్వల్ టు 0 డబల్ ఆంపర్సాండ్ y percentage 4 డబల్ ఈక్వల్ టు 0 ట్రూ అయితే printf దిస్ ఈజ్ ద లీప్ ఇయర్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే else printf దిస్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. getch అవుట్పుట్ స్క్రీన్ను హోల్డ్ చేస్తుంది. క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ను క్లోజ్ చేయాలి. ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి కంట్రోల్ F9ను ప్రెస్ చేయాలి. ఏదైనా ఇయర్ను ఎంటర్ చేస్తే అది లీప్ ఇయరా కాదా అని చూపిస్తుంది. Thank you for watching this video. Please subscribe my channel.